ఈ వీడియోని మీరు ఓపిక ఉన్నా లేకపోయినా చివరిదాకా చూడండి. ఎవరు చూడాలి? జనసేన అభిమానులు చూడాలి. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళు చూడాలి. పవన్ కళ్యాణ్ని నాయకుడిగా చూడాలనుకునే వాళ్ళు చూడాలి. లేదు అసలు ఏదో జరిగింది అనే డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూస్తారు. అది డిఫరెంట్ థింగ్. ఖచ్చితంగా చూస్తారు. చూస్తూ అలాగే సబ్స్క్రైబ్ కూడా వద్దండి. కింద సబ్స్క్రైబ్ పక్కన బెల్. ఎందుకంటే నేను రోజు పొద్దున్నే మీ ముందరకు రావాలంటే అది మీ ముందరకు వచ్చానన్న విషయం మీకు తెలియాలి అంటే మీరు ఆ పక్కన బెల్ ఒత్తాలి. ఆ ఒత్తితే నేను మీ ముందరకు వచ్చినట్టుగా మీకు మీ ఫోన్ చెప్తుంది. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుందో ఈ వీడియో చూస్తున్న చాలామందికి తెలుసు. మళ్ళీ నేను ఇప్పుడు ఆ స్టోరీ అంతా చెప్పాలనుకోవట్లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని ఒక తెలంగాణ నుంచి వచ్చిన ఒక రెస్పెక్టెడ్ రెవర్టెడ్ ఒక ఇండివిజువల్ తన యూట్యూబ్లో తన పేజ్లో రాజకీయ విశ్లేషణలు, దేశానికి అంతర్జాతీయానికి సంబంధించిన కొన్ని న్యూస్ కవర్ చేస్తాడండి. ఆయన ట్రంప్ గురించి మాట్లాడతాడు, ఇరాన్ గురించి మాట్లాడతాడు, అందరి గురించి మాట్లాడతాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఈ విషయం తెలియని వాళ్లకు జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి అంటే నేను చాలా సంవత్సరాలుగా నేను అనుకుంటుంది ఏంటంటే ఈయన ఎక్కడో కొంత చంద్రబాబు గారి పట్ల కొంచెం బయాస్గా ఉంటాడన్న విషయం అయితే నాకు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని పొగట్టమని కానివ్వండి, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మ్యావిగన్ అన్నప్పుడు కానివ్వండి, 3 రాజధానులు అన్నప్పుడు కానివ్వండి, ఇవన్నిటిని చాలా క్రిటికల్గా అతను విశ్లేషించాడు, చాలా క్రిటికల్గా రిజెక్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు విషయాలు గత ఒక 4-5 సంవత్సరాలుగా చూసుకుంటే కూడా హీ వాజ్ ప్రైజింగ్ చంద్రబాబు నాయుడు గారు అలాట్. ఆయన ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షాని కలిస్తే అమిత్ షా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకండి, జస్ట్ బీ కామ్, వాళ్ళిద్దరికి గొడవ కదా, వాళ్ళిద్దరు చూసుకుంటారు అని చెప్పటం జరిగింది అని చెప్పి ఈయన ప్రజల ముందర పెట్టేశాడు. సో ఇదంతా ఏం జరిగింది మనకు అనవసరం. ఇంకా ఇక్కడ దాకా ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు. తర్వాత ఆంధ్ర తెలంగాణ, నిన్న శామ్యూల్ బాబు తెలంగాణ నుంచి ఒక ఎమ్మెల్యే మన ఆంధ్ర నాయకుల్ని భగావ్ అన్నాడు. ఆ బగావ్ అన్నప్పుడు దానికి వెంటనే మన వాళ్ళు మమ్మల్ని అంటారా అని గొడవ పడ్డారు. టీవీలో డిబేట్లు జరిగాయి. నేను కూడా కొన్ని ఛానల్స్లో కూర్చోవడం జరిగింది, నేను కూడా మాట్లాడడం జరిగింది. ఇదంతా జరుగుతున్నప్పుడు నేను ఒకటి ఆలోచించాను. అసలు ఈ సమస్య అంతా నిన్న తెలంగాణ జర్నలిస్టులకు, జనసేన కార్యకర్తలకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఎక్కడో గొడవ అయింది. పరిగెత్తిచ్చారు. సంపత్ నాయక్ అనే ఒక వ్యక్తిని పరిగెత్తిచ్చాడు. ఎందుకంటే ఆ సంపత్ నాయక్ అనేవాడు మేబీ జనసేనలో ఎమ్మెల్యే అవ్వాలనో సీఎం అవ్వాలనుకున్నాడో తెలియదు, కానీ చాలా ఓవర్గా మాట్లాడాడు. ఎవరినో అన్నవాళ్ళని అంటే బాగుంటుంది, కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఇదో నువ్వు అంటున్నావు, నేను మన అధినాయకుని అన్నావు ఒకటి, నేను నువ్వు అంటున్నావు అంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు, ఈ పొలిటికల్ పార్టీ కండు వేసుకున్నవాడు ఎందుకు మాట్లాడుతాడో మనకు ఒక ఐడియా ఉంది. ఓకే, కానీ నేను ఒక మాట అడుగుతాను. చాలా మందిని అసలు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన ఒక విషయాన్ని నేను ఈరోజు లేవదిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే ఎవరబ్బా? ఒక విశ్లేషకుడు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరు? జనసేన పార్టీ అధినేత. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డైమెన్షన్లో ఒక్కొక్క గొప్పతనం ఉందయింది. ఒక వెల్ నోన్డ్ సినిమా యాక్టర్ తెలుగు ఇండస్ట్రీలో, జనసేన పార్టీ పెట్టాడు, 10 సంవత్సరాలు పోరాడాడు, 2 సీట్లలో ఓడిపోయినా 21 స్థానాల్లో తిరిగి వచ్చాడు. ఇది అతని ట్రాక్ రికార్డ్. 21 స్థానాలలో తిరిగి వచ్చినప్పుడు ఏకంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా పవన్ ని ఆంధీ హే అన్నాడు. అంటే పవన్ ఒక తుఫాన్లా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చాడు. సో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డిని అంత గొప్పగా చూశాడంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సపోర్టుతో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దింపేయడంతో అసలు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి ప్రపంచంలోనే లేడు, అటువంటి సినిమా యాక్టర్ లేడు. అదంతా అయిపోయినాయి. ఆ ఎన్టీ రామారావు, ఎంజీఆర్ టైంలోనే అయిపోయిందంతా కథ అంతా. అట్లాంటి జనాలు మభ్యపడటం, ఇంకా ఇటువంటి టైంలో పవన్ కళ్యాణ్ లాంటి వాడు కాబట్టి 21 స్థానాలు తీసుకురాగలిగాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాము అని చంద్రబాబు నాయుడు గారితో సహా మోడీని కూడా నమ్మించారు. నమ్మించడం అంటే పరిస్థితులు అలాగే కల్పించబడుతూ వచ్చాయి అప్పటిదాకా. హియర్ కమ్స్ ద పాయింట్. మనం ఒక టైం లైన్ గురించి ఆలోచిద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక రోజు సడన్ గా ఒక టీవీలో ఈ మాట మాట్లాడా. అది ఛానల్లో ఏదో తన ఛానల్లో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మీరు కావాలంటే చాట్ జీపీటీలోకి వెళ్ళండి, జెమినీలోకి వెళ్ళండి, లేదా మీకు ఓపిక ఉంటే అతను ఎప్పుడు మాట్లాడాడో డేట్ చూసుకొని ఆ తర్వాత ప్రొసీడింగ్స్ గమనించండి. అసలు చాలా మంది క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ డైమెన్షన్ ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు దీని గురించి ఫస్ట్ మాట్లాడారు, ఫస్ట్ ఎవడు మాట్లాడాడు, వాడి ఉద్దేశం ఏంటి, వాడు దేంతో అసోసియేట్ అయ్యాడు, లాంగ్ టర్మ్లో వాళ్ళ గోల్ ఏంటి, ఎవరికి ముడిపెట్టి ఎవరు ఆనందాన్ని చూశారు
అన్న విషయాన్ని నేను నిన్న చాలా సీరియస్గా రీసెర్చ్ చేస్తే చాలా ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్స్ బయటికి వచ్చాయి. ఎప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ మాట అన్నారో, ఆ మాట అన్నాక ట్రెడిషనల్గా రియాక్ట్ కావాల్సింది ఒకరే ఒకరు, జనసేన పార్టీ. ఎందుకు? మా పార్టీలో జరిగిన ఇంటర్నల్ విషయాల పట్ల మీరు మాట్లాడారు కదా సార్, సోర్స్ లేదు కదా, ఎలా మాట్లాడతారు? వెరీ సింపుల్ స్టేట్మెంట్ అంతే. కానీ అఫెండ్ అయ్యింది జనసేన. ఎందుకు అయ్యింది? ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ అడ్వాంటేజ్గా తీసుకొని ముందరికి వెళ్ళిపోతుందో, తొందరగా మనం ఏదో ఒకటి స్పందించాలి అనుకుంటున్న టైంలో జనసేన పార్టీని సాయంకాలం డిబేట్లో ఓ ఛానల్ కూర్చోపెట్టింది. ఆ ఛానల్ జనసేన పార్టీని డిబేట్లో కూర్చోపెట్టక ముందే పెట్టిన థంబ్నెయిల్ ఏంటంటే, పూర్తిగా పేటీఎం, వైసీపీ పేటీఎంగా మారిపోయిన ప్రొఫెసర్ నాగేశ్వర్. ఈ డిబేట్ పెట్టింది ఎవరో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను అనుకోండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, దానికి వక్తగా కూర్చున్నవాడు వెంకటకృష్ణ. ఈ వెంకటకృష్ణ అనేవాడు ఏబిఎన్ లో కూర్చొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, ఇంకా ఈ డిబేట్ పెట్టిన టైంకి ఎవడు స్పందించలేదండి. ఆంధ్ర తెలంగాణలో ఎవడు స్పందించలేదు. తెలంగాణ వాళ్ళైతే పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మాకు అసలు ఆంధ్రతో పంచాయతీ తెగిపోయింది కదా, 2014లో ఎప్పుడో తెగిపోయింది, మాకెందుకురా మీతో పంచాయతీ అని చెప్పి వాళ్ళు మన గురించి ఆలోచించడం లేదు. కానీ ఒకడు ఆలోచించాడు. ఎవడు? ఏబిఎన్లో కూర్చున్న వెంకటకృష్ణ. వాడికి స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాడు మెయిన్గా ఆలోచించాడు. బేసికల్లీ దాంట్లో ప్రతిదీ ఇన్ అండ్ అవుట్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వము ఏబిఎన్ రాధాకృష్ణ అని మనకు తెలుసు. సో ఏబిఎన్ రాధాకృష్ణ దీన్ని తెలంగాణ డైమెన్షన్లో తీసుకెళ్ళమని చెప్పాడు. ఎందుకు చెప్పుంటాడు? సహజంగా అందరికీ తెలుసు, ఏబిఎన్ రాధాకృష్ణ అనేవాడు తెలుగుదేశం పార్టీకి నిజమైన భక్తుడు, వీరాభిమాని. ఎన్టీ రామారావు గారి నోట్లో నుంచో కింద ఎక్కడి నుంచో ఊడిపడ్డాడు. అంటే అభిమానంలో నుంచి ఊడిపడ్డాడు అన్నది నా ఉద్దేశం. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఊడిపడిన ఏబిఎన్ రాధాకృష్ణ వెంకటకృష్ణకు నువ్వు ఈరోజు తెలంగాణ డైమెన్షన్ తీసుకుపో దీన్ని అని చెప్పాడు. అంటే తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో ఈ డిబేట్ని తెలంగాణ డైమెన్షన్లోకి తీసుకెళ్ళకూడదు అన్న విషయం ఇంకితమున్న రాజకీయాల్లో ఉన్న ఎవ్వడికైనా తెలిసి ఇది తెలంగాణ డైమెన్షన్లోకి తీసుకెళ్ళకండి. ఎందుకంటే దట్ అఫెక్ట్స్ జనసేన. అవునా? ఎందుకు? అతను చేసిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మెన్షన్ చేసింది ఎవరి గురించి? పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గురించి మనం మాట్లాడదాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్లా గుర్తు చేయాలి కూడా నేను గుర్తు తెచ్చుకొని మరి మాట్లాడతాను. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ప్లస్ అమిత్ షా మాట్లాడిన మాటలు బయటికి వచ్చాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, నేను ఇప్పటికి కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పక్కన నిలబడతాను. ఎందుకు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గత 1000 వీడియోలు రైట్గా మాట్లాడినప్పుడు 1000 వీడియోలో తప్పు మాట్లాడతారని అనుకోను. నాకు డౌట్ ఏంటంటే, నాదెండ్ల మనోహరే ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో క్యాజువల్గా కాఫీ తాగుతున్నో బిస్కెట్లు తింటానో చెప్పేసి తర్వాత నేల కొరుక్కున్నాడేమో అని నా డౌట్. అంటే ఇప్పుడు రాజమౌళి కదా కథలు రాసినట్టు నేను కూడా ఊహించుకోవచ్చు, తప్పలేదు కదా. నా ఊహలు నావి, నా ఊహలు నేను మీకు చెప్తున్నా. నిజాలు ఉండొచ్చు, అబద్ధాలు ఉండొచ్చు, నమ్మితే చూద్దాం, అంతే కదా. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఇది తెలంగాణ డైమెన్షన్లోకి వెళితే ఏమవుతుంది? జనసేన వర్సెస్ తెలంగాణ అయింది. ఇది యాంటిసిపేట్ చేయలేరా అండి టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అండ్ ఏబిఎన్ రాధాకృష్ణ? దే కెన్ యాంటిసిపేట్ చేసినా కూడా ఈ ఇష్యూని తెలంగాణ డైమెన్షన్లోకి తీసుకెళ్లిన మొదటి ప్రప్రథమమైన మీడియా సంస్థ మిస్టర్ ఏబిఎన్ రాధాకృష్ణ అండ్ ఏబిఎన్ వెంకటకృష్ణ. ఈ ఇద్దరు కృష్ణులు కలిసి రాధలాంటి పవన్ కళ్యాణ్ని అనవసరమైన బాధల్లోకి నెట్టారు అన్నది నా అభిప్రాయం. సరే, ఎప్పుడైతే తెలంగాణ ఇంటలెక్చువల్కి ఇక్కడ ఆంధ్రతో పని ఏంటి అన్నప్పుడు ఆబ్వియస్లీ తెలంగాణ వాళ్ళ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు మైత్రీవనంలో మీ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుకోవచ్చు, మీరు అసలు కేపీహెచ్బి అంతా మాదే అని చెప్పొచ్చు, ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ వల్లే మేము జూబ్లీ హిల్స్ గెలిచామని చెప్తాడు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా కాంగ్రెస్లో అద్భుతమైన పథకంగా పేరు పొందిన అన్ని పథకాలకు ఎన్టీ రామారావు స్ఫూర్తి అని చెప్తాడు. మేము మాత్రం కనీసం టీవీల్లో మీ గురించి మాట్లాడకూడదా, విశ్లేషించకూడదా అన్న ఒక భావోద్వేగంతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మరొక వీడియో పెట్టారు. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అందరికీ తెలుసు. ఆ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఎవరికి టార్గెటెడ్గా వస్తుంది? జనసేన టార్గెటెడ్గా వస్తుంది. అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాంటిసిపేట్ చేయదా? చేస్తుంది. ఇప్పుడు పైకి కనిపించేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అంటారా మా టీడీపీలో కూటమిలో ఉన్నాడు, టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు అనేది ఒక హిడెన్ అనేది మెయిన్ ఎజెండాగా ప్రజలకు చూపిస్తా, అదే పవన్ కళ్యాణ్ రేపు ఎలక్షన్స్లో చాలా క్రెడిబుల్ ఉన్న వ్యక్తిగా ప్రజల ముందర ఎక్స్పోజ్ అయ్యాడు అనుకోండి, 21 తీసుకుంటాడా? నాకు 50 కావాలంటాడు. ఇంకా గట్టిగా మాడితే బీజేపీతో కలిసి 100 కావాలి నాకని అడుగుతాడు. టోటల్గా మనకున్న సీట్లు 175 కాబట్టి ఒక 80 అడిగినా కూడా, సగం అడిగినా బీజేపీ జనసేన కలిసి, ఇప్పుడు టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీట్లలో ఒక 80 ప్లస్ బీజేపీతో కలిసి అడిగితే కూడా ఏమైపోతుంది? టీడీపీ పార్టీ అత్యంత బలహీన పడుతుంది. సో టీడీపీ పార్టీని బలంగా ఉంచాలి, అట్ ద సేమ్ టైం పవన్ని టీడీపీ అలయన్స్లో ఉంచాలి.
అట్ ద సేమ్ టైం జనసేన క్రెడిబిలిటీ పోవాలి, కానీ పవన్ మాత్రం క్రెడిబుల్గా ఉండాలి. ఈ ఎజెండాలో భాగంగా పవన్ కళ్యాణ్ యొక్క జనసేన పార్టీని తెలంగాణలో చంపడానికి చేసిన ప్రయత్నం కాదా అండి ఇది? అంటే నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందో మీరే చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని తెలంగాణ ప్రజలకు చాలా చులకన చేసిన ప్రక్రియ ఒకటి జరిగింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా జనసేన ఇంటర్నల్ ఇష్యూస్లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు. జనసేన ఇంటర్నల్ సమస్యలు కూడా జనాల ముందరికి బయటికి రాలేదు. మీరు గమనించలేదు, 21 ఎమ్మెల్యేలు కూడా పాపం ఎక్కడో చిన్న చితక కరప్షన్ చేసుకుంటా, ఏదో చిన్న చితక సరదాలు వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. పార్టీ ఇంటర్నల్ అఫైర్స్ జనంలో లేవు. అటువంటి ఇంటర్నల్ అఫైర్స్ జనంలో తీసుకురావాలి, పార్టీని ఎంగేజ్ చేయాలి. ప్రభుత్వంలో ఉన్న బాధ్యతల నుంచి పార్టీని డిజెంగేజ్ చేసి తన విషయాలు తను చూసుకునేలా చేసి సఫోకేట్ చేసి ప్రాంతీయవాదంలో ఇరికిచ్చి పార్టీని స్ట్రగుల్ చేయాలి. ఎలా చేయాలి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు దొరికాడు కదా. ఇక్కడ జరిగింది ఒక చిన్న మాట మాట్లాడిన ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఇగ్నోర్ చేసి ఉంటే అసలు సమస్య లేదు కదా. ఇంకా గట్టిగా మాడితే ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను. టీడీపీ దగ్గర ఉండే సహజమైన గుణం ఏంటి? నువ్వు ఏమైనా అలిగేషన్ చెయ్యి, వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. ఇది చాలా ఇంటెలిజెంట్ వర్చ్యూ అండి. ఎందుకు అంటే సహజంగా పెద్ద వాళ్ళు కూడా ఫాలో అవుతారు ఇది. మీరు చూడండి, ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళు తిరిగి పెద్దవాళ్ళు మీ గురించి స్పందించరు. ఎందుకు స్పందించరు అంటే, నీ గురించి స్పందించదు పెద్దోడు అయిపోతారా, నేను స్పందించాను నీ గురించి అంటారు. ఎగ్జాంపుల్కి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుందాం. తన 5 ఏళ్ల రాజకీయ అంటే తన సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు పవన్ కళ్యాణ్ పేరు కూడా నోట్లో తీయలేదు. మనలాంటి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ బాధ ఏంటంటే నా పేరు కూడా తీయవా నువ్వు, నీతో నా పేరు తీపిచ్చాడు కదా. ఓడిపోగానే పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్స్ అని జగన్ గారు చెప్పారు. అంటే మనం ఎన్ని అనుకున్నా పరిస్థితులు సహకరించినప్పుడు కొన్ని చేయాల్సి వస్తుంది. సో అలా టీడీపీ ఎప్పుడు కూడా ఏవైనా సమస్యలు ఉన్నాయని స్పందించినప్పుడు, ప్రతిపక్షాలు గోల చేసినప్పుడు, ప్రజలు ధర్నాలు చేసినప్పుడు ఆ పాయింట్ని మెన్షన్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డిఎస్సిలో ఇంత జరుగుతుందా? దాదాపు 10 రోజుల నుంచి డిఎస్సిలో పోస్టులు అమ్మకానికి పెట్టారు అంటూ ప్రతిపక్షాలు ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు స్పందించారా? ఏ రోజన్నా లోకేష్ స్పందించాడా? ఏ రోజన్నా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ రాసిందా? నిన్న రాసింది. అంటే మీరు ఎంతన్నా కొట్టండి, అవతలోడు స్పందించకపోతే ఆ ఇష్యూ అక్కడికి ఆగిపోతుంది. ఆ విషయం తెలిసిన టీడీపీ, ఆ విషయం తెలిసిన ఏబిఎన్ ఈ విషయం తెలీదా? జనసేన విషయాన్ని తెలంగాణ డైమెన్షన్ తీసుకురాకూడదని తెలుసు, అన్నీ తెలుసు. జనసేనను స్ట్రక్ చేయాలి, జనసేనను ఇరికించాలి, జనసేన క్రెడిబిలిటీ తగ్గించాలి. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని సస్టైన్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద 2 డైమెన్షన్స్ దాడి జరుగుతుందండి. ఒకటి వైసీపీ సహజమైన డైమెన్షన్, ఎందుకంటే అధికారంలోకి రావడం కోసం వైసీపీ పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీని ప్రజల ముందర మాటిమాటికి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు ప్రజా సమస్యల గురించి మాట్లాడినా, ఎప్పుడైనా ఆయన ఎంత బ్యూటిఫుల్గా ఓజీ సినిమా గురించి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడిన వీడియో నా దగ్గర ఒక్కటైతే లేదు. ఏమన్నా ఉంటే మీరన్నా చెప్పండి. సో ఇదిగో మన్యంలో రోడ్లు వేసాను, ఆ తుప్పలు కొట్టించాను, అదిగో వాళ్ళతో నేను నడిచాను, ఇట్లాంటి మాటలు ఈ కలెక్టర్లు చేస్తారా? ఎన్ని రాజకీయ నాయకులు చేయాల్సిన పనులే. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఏం చేయొచ్చు? పవన్ కళ్యాణ్ ఒక పథకం తీసుకురావాలి. ఏ పథకము? ఆడబిడ్డనిది. ప్రతి మహిళకు 1500 రూపాయలు, అర్హులైన ప్రతి మహిళకు 1500 రూపాయలు ప్రతి నెల నేను ఇప్పిస్తున్నాను ప్రభుత్వంతో అని పవన్ కళ్యాణ్ ఇలాంటి ఒక భారీ డైలాగ్ ఈ మొత్తం టర్మ్ అయిపోయేలో చెప్తే నేను కటింగ్ చేయించుకుంటాను, మీరు అడిగినట్లు కటింగ్ చేయించుకుంటాను. అటువంటి మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడు. ఎందుకు మాట్లాడు? రాజకీయ అనుభవ రాహిత్యం. 20 సంవత్సరాలున్నా 30 సంవత్సరాలున్నా ఆయనకు అర్థం కాదు, పాలసీలు అర్థం కావు. ఎందుకంటే చదువుకోలేదు. అది కూడా ఎందుకు చదువుకోలేదంటే చదువుకోలేదు. ఎవడన్నా అంటే మనకు పరిస్థితులు సహకరించక చదువుకోలేని వాడు ఉంటారు. కొంతమంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు మన దేశంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఈయనకు చదువు అబ్బక, ఈయనని ఏం చేయాలో అర్థం కాక, వదిన అంత పెద్ద సినిమా యాక్టర్ భార్య, నాయన ఏం చేస్తావు నాయన అంటే వ్యవసాయం చేసుకుంటాను అన్నాడంటే, ఈ రోజుల్లో ఇంత ట్రెండీగా అంత డబ్బున్న కుటుంబంలో పుట్టి ఆయన మనస్తత్వం నాకు తెలుసు. ఇంకా దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి పవన్ కళ్యాణ్ని ట్రాప్ చేయడం ఎంతసేపు అండి? అసలు ఇతన్ని ట్రాప్ చేయడానికి వీళ్ళు పెట్టిన ప్లాంట్, ఒక మొక్క ఈరోజు మహావృక్షమై కూర్చుంది. ఆ మొక్క పేరే ముందులో నేను వీడియో మధ్యలో చెప్పాను. మీరు ఈ వ్యక్తి గురించి నాకు గుర్తు చేయండి అని. మీరు ఎలా గుర్తు చేయరు కాబట్టి నేను గుర్తుపెట్టుకున్నాను. నాదెండ్ల మనోహర్. ఎవరండి నాదెండ్ల మనోహర్? అత్యంత దైవస్వరూపుడైన నందమూరి తారక రామారావు గారు అమెరికాకు ఏదో చిన్న పని మీదనో ఆసుపత్రి పని మీదనో పోతే ఎమ్మెల్యేలను కొని పారదుబ్బి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన నాదెండ్ల భాస్కర్ రావు గారి స్వయాన తనయుడు. అంటే ఎన్టీ రామారావు గారిని మీరు గుర్తుందో లేదో, లాస్ట్ 2014 to 19 మధ్యలో ఒకసారి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఎన్టీ రామారావు బాత్రూమ్ పోతే ఇంత తింటాడు, ఇంత చేస్తాడు అని గలీజ్గా మాట్లాడిన నాదెండ్ల భాస్కర్ రావు గారి
పుత్రరత్నమే నాదెండ్ల మనోహర్. మీరు గమనించారా? నాదెండ్ల భాస్కర్ రావుని కానీ నాదెండ్ల మనోహర్ని కానీ ఏ రోజైనా క్రిటిసైజ్ చేయడం, చంద్రబాబు నాయుడు గారు క్రిటిసైజ్ చేయడం కానీ, టీడీపీ పార్టీ క్రిటిసైజ్ చేయడం కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి క్రిటిసైజ్ చేయడం కానీ, ఈనాడు క్రిటిసైజ్ చేయడం కానీ చూసారా? మొన్న పవన్ కళ్యాణ్ తన నోటితో ఇంకో మాట అన్నాడు, మీరు కాపులందరూ నా పక్కన లేరు, ఏం చేయాలి నేను లింగమనేనితో మాట్లాడితే ఒక అమ్మాయి నేను పక్కన పెట్టుకుని తిరుగుతున్నాను అంటారు మీరు, నేను ఏం చేయాలి, ఎవరిని పక్కన పెట్టుకోవాలి అని ఆ పాపం ఆయన ఆవేదన నాకు అర్థమైంది. సార్, అది ఆవేదన మీరు కాదు పడాల్సింది. మిమ్మల్ని నమ్మి కాపులకు మీరేదో న్యాయం చేస్తారని మీతో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ బాధ. ఎందుకంటే మీ పక్కన ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు మనుషులని జనాల మీ చుట్టుపక్కల ఒక ఐడియా ఉంది. పాపం లేనిది మీకే. అంటే మీరేమనుకుంటున్నారు, నాతో రోజు ఉంటారు, నాకు తెలుసు వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన, వాళ్ళు ఎలా ఉంటారో. సార్, అవన్నీ మీరు సినిమాలోనే యాక్టర్స్, వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు తెర ముందు తెర వెనక మొత్తం యాక్టర్లే. అటువంటి వాళ్ళని పక్కన పెట్టుకొని మీరు జనసేన పార్టీ నడిపేద్దాం, రాజకీయాలు చేసేద్దాం అంటే ఎలా సార్? ఫస్ట్ మీరు ఒకటి నమ్మాలి, మీరు పార్టీకి, టీడీపీ పార్టీకి అవసరం, మీరు జనసేన పార్టీకి ప్రాణం. జనసేన పార్టీగా బతకాలి అనుకుంటే ముందు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. ఎందుకంటే ఫస్ట్ మీ కాళ్ళని మీరు గుర్తించాలి. మీ కాళ్ళని మీరు గుర్తించకుండా మీరు పక్కన లింగమనేని పెట్టుకుంటాను, నాదెండ్ల మనోహర్ని పెట్టుకుంటాను అంటే కాదు. ఫస్ట్ మీ సొంత క్యాడర్ని డెవలప్ చేసుకోండి. మీ వాళ్ళు చెప్తున్న ఫీడ్బ్యాక్లో నిజాన్ని అబద్ధాన్ని తెలుసుకోండి. రాంగ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే రాంగ్ నిర్ణయాలు ఈజ్ నథింగ్ బట్ కిలింగ్ యువర్ ఓన్ పార్టీ. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో మీ స్పందన, మీ పార్టీని తెలంగాణ డిబేట్లో ఇరికించడం, తెలంగాణ ఇష్యూలో మీ పార్టీ క్రెడిబిలిటీని పడగొట్టడం, ఇవాళ తెలంగాణలో పవన్ కళ్యాణ్ అన్న, జనసేన అన్న ఒక హేహ్య భావం జనాల్లో పెరిగింది. ఎందుకు పెరిగింది? ఏదో మిమ్మల్ని చూసి భజన కొట్టే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, నేను ప్రజల కామన్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నా. ఎందుకు పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద అంత హేట్రెడ్నెస్ పెంచుకున్నాడు? ఒక ప్రెషర్ ఉంది కదా జనాల్లో. అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసిన పనికి మీకు అక్కడ దెబ్బపడ్డది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎలాగో మిమ్మల్ని అటాక్ చేస్తూనే ఉంటుంది. వైసీపీకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. సమాధానం చెప్పకుండా తప్పించుకొని రాజకీయాలను ఎంతకాలం మంది తప్పించుకొని తిరుగుతారు? ప్రతి దాంట్లో మీరు కందుల దుర్గేష్ గారిని ఈ విషయం నేను మిమ్మల్ని చాలా రోజు నుంచి నా మనసులో మదన పడుతున్న విషయం ఏంటంటే, కందుల దుర్గేష్ గారిని పబ్లిక్లో ఎంతసేపు కులాల గురించే మాట్లాడతారా, రెస్పాన్సిబిలిటీ లేదా అని మీరు మాట్లాడడం, అది ఒక రాజకీయ పరిణితి చెందిన ఒక నాయకుడు చేయాల్సిన పన? ఎవరు కందుల దుర్గేష్? వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ లీడర్, కులపరంగా మర్యాద గలవాడు, మంచితనంలో మర్యాద గలవాడు, గౌరవమైన వ్యక్తి. అటువంటి కందుల దుర్గేష్ని పబ్లిక్గా మీరు బటన్ మైక్ పెట్టుకొని మరీ అందరికి వినపడేలా తిట్టడం, నాదెండ్ల మనోహర్ ముందర అంటే, ఇప్పుడు అది మీ కాపు సామాజిక వర్గానికి ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? మావాడిని పక్కన ఇంకో కులపోడు ఉండగా ఎలా తిడతావు సార్ నువ్వు, ఎంత అగౌరవంగా ఎలా మాట్లాడతావు సార్ నువ్వు అని అనుకుంటారా, అనుకోరా? అది బ్యాడ్ వర్చువా కాదా? మీరు ఎవరిని ఎంటర్టైన్ చేయాలనుకున్నారు? ఏ రోజున జగన్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ పబ్లిక్గా తమ నాయకుల్ని తిట్టారా? తమ నాయకుల్ని అగౌరవపరిచారా? అధికారులను తిడతాడు కానీ చంద్రబాబు నాయుడు గారు నాయకులను తిట్టాడు ఎప్పుడన్నా? ఎందుకు మీకు అది అర్థం కావట్లేదు? ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయము, పార్టీ రీకన్స్ట్రక్షన్లో అనుభవజ్ఞుల్ని పెట్టుకోండి, మీ బుద్ధి వాడండి, మీ బుర్ర వాడండి, మిమ్మల్ని ఇష్టపడే మీ వాళ్ళను వాడండి, పక్కన పెట్టుకోండి. మిమ్మల్ని కష్టపెట్టడానికి, మిమ్మల్ని రాజకీయాల్లో వాడుకోవడానికి అవసరమైన వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని రాజకీయాలు చేసి నేను గెలిచేస్తా, నేను చూపించేస్తా, నేను తొడగొట్టేస్తా, అవన్నీ అవ్వవు సార్. నిజాయితీ ఉంది, నేను గెలిచేస్తా, ప్రజల ప్రేమ ఉంది, దున్నేస్తా, 15 ఏళ్ళు దేకించారు అంటే మిమ్మల్ని దేకించింది మీ పొలిటికల్ లీడర్సే, మీ పక్కనున్న పొలిటికల్ లీడర్సే. మిమ్మల్ని ఏదో వాంతో కలుసు, ఇగో వీంతో కలుసు, అదిగో అక్కడ ఆందిహే, ఇక్కడ బూందిహే అని ఇటువంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని దేకించింది మీ పక్కన ఉన్న నాయకులు, ప్రజలు కాదు. ప్రజలు ఎప్పుడు మిమ్మల్ని పాపం గౌరవించిన ప్రజల్ని దేకించారని చెప్పి దేకించిన వాళ్ళని పక్కన పెట్టుకొని తిరిగే మిమ్మల్ని ఎవడు కాపాడతాడండి?